హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో స్టవ్తో ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చిన్న పిల్లలతో సహా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. అలాగే పప్పు రసం వాటిలో నంచుకోవడానికే కాదండి, ఇవి పిల్లలకి స్నాక్స్లా పెట్టడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చేసేద్దాం. సో ముందుగా దీనికోసం ఇక్కడ 1/2 kg వరకు అటుకులను తీసుకోవాలి. అటుకులని ఒకసారి జల్లెల్లో వేసుకుని ఇలా జల్లించి తీసుకోవాలి. ఎక్కడైనా పౌడర్ లాంటిది ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. సో మీరు తీసుకున్న అటుకులన్నిటినీ ఇలా జల్లించిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని అటుకులు మునిగేంత వరకు వాటర్ని వేసుకోండి. సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా అటుకులు అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇందులో ఉన్న వాటర్ని మొత్తం తీసేయాలి. సో ఒక స్ట్రైనర్లోకైనా లేక చేత్తో అయినా గట్టిగా పిండుతూ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వీడియోలో అయితే నేను ఒక స్ట్రైనర్లోకి అటుకుల్ని కొద్దిగా తీసుకొని గట్టిగా గెరెట్తో ప్రెస్ చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేసేయాలి. మనకు అటుకుల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇలా మనం తీసుకున్న అటుకుల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఇలా గెరెట్తో అయినా లేక చేతితో అయినా గట్టిగా ప్రెస్ చేసేస్తూ వాటర్ మొత్తం తీసేయాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వాటర్ అంతా తీసేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అటుకులన్నీ కడిగి ఎక్సెస్ వాటర్ అంతా తీసిన తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇలా చేతితో ముద్ద కడితే ముద్దలా ఫామ్ అవ్వాలి. సో ఈ టెక్స్చర్ ఉంటే చాలు, మరీ ఎక్కువ వాటర్ కూడా ఉండకూడదు. సో ఇలా మనం తీసుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక 10 minutes పాటు అలా రెస్ట్ ఇవ్వండి. 10 minutes తర్వాత మూత తెరిచి ఇందులోకి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి. వడియాల్లోకి మరి ఎక్కువ సాల్ట్ పట్టదండి. జస్ట్ ఇక నేను 1 teaspoon వరకు సాల్ట్ మాత్రమే వేస్తున్నా. అలానే 1.5 tablespoon వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. అలాగే 1 teaspoon వరకు జీలకర్ర వేసి అటుకుల్లో ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే అటుకుల్ని మిక్స్ చేసుకునేటప్పుడు అరిచేతితో కాస్త ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మురుకులు గొట్టంని తీసుకొని అందులో స్టార్ ప్లేట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అటుకుల ముద్దని కొద్దిగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని దానిపైన మనం సేమ్ చెక్కిలాలని ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేయాలి. మీరు ఇక్కడ పాలిథిన్ కవర్ ప్లేస్లో కాటన్ క్లాత్నైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన మురుకుల గొట్టంతో మనం మురుకులు ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా వడియాలను పెట్టుకోవాలి. మీకు ఇలా మురుకుల గొట్టంతో పెట్టుకోవడం కష్టం అనిపిస్తే ఆయిల్ ప్యాకెట్లోకైనా లేక పాల ప్యాకెట్లోకైనా వేసుకుని కూడా ఈ వడియాలని పెట్టుకోవచ్చు. సో సేమ్ ఇదే విధంగా ఈ వడియాలన్నింటినీ పెట్టుకోండి. అలాగే ఇక నేను వడియాలని ఇంట్లోనే పెడుతున్నాను. సో ఈ వడియాలకి ఎండతో పనేం లేదండి, ఇంట్లోనే ఫ్యాన్ గాలి కిందే వీటిని పెట్టుకుని ఆరనీయచ్చు. ఒకవేళ మీకు ఎండలో పెట్టుకోవాలనుకుంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఎండలో పెడితే మరీ మంచిదండి, ఇంకా ఎక్కువ రోజుల పాటు ఇవి నిలువ ఉంటాయి. సో మీ వీలును బట్టి ఫ్యాన్ గాలి కిందైనా లేక ఎండలో అయినా ఎలా అయినా ఈ వడియాలని ఎండేసుకోవచ్చు. సో ఇలా మీరు తీసుకున్న క్వాంటిటీని అన్నీ వడియాల కింద పెట్టుకోవాలి. సో ఇలా మీకు నచ్చిన షేప్లో ఈ వడియాలను పెట్టుకోండి. సో ఇలా వడియాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక రోజంతా కంప్లీట్గా ఫ్యాన్ గాలి కింద ఆరనివ్వండి. ఎండలో అయితే మార్నింగ్ పెట్టేసి సాయంత్రం వరకు ఎండలోనే అలానే ఉంచేసేయండి. సో ఇలా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత ఒక రోజంతా నేను కంప్లీట్గా ఫ్యాన్ గాలి కింద ఆరిన తర్వాత చూపిస్తున్నా చూడండి. చూస్తున్నారు కదా, చక్కగా ఈ వడియాలన్నీ ఆరిపోయాయి. అదే మీరు ఎండలో అయితే పొద్దున పెట్టేసి సాయంత్రం వరకు ఎండనిస్తే చాలు, త్వరగా ఎండిపోతాయండి. సో ఇలా కంప్లీట్గా ఆరిన తర్వాత నేను ఫ్రై చేసి చూపిస్తున్నా. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడియాలని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడమే. చూస్తున్నారు కదా, మనం వేసినవన్నీ చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి. సో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. మనం నంచుకోవడానికే కాదు, స్నాక్స్లా తినడానికి కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది, వడియాలు అనేవి చాలా క్రిస్పీగా వచ్చాయి. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.